నెయ్యి గంగమ్మ మా ఊరి చిరునామా. ఒరే రంగయ్య, శంకరం, సూరి, నారాయణ, ఇలా రండిరా. మన నెయ్యి గంగమ్మకి ఏమైందో తెలియడం లేదు. ఏమైంది మన నెయ్యి గంగమ్మకి? యామైంది అని కంగారు పడుతూ ఒకరికొకరు చెప్పుకుంటూ ఊరంతా నెయ్యి గంగమ్మ ఇంటికి చేరుకుంటారు. ఈ నెయ్యి గంగమ్మ ఎవరనే కదా మీ ప్రశ్న? మీకింకా ఎన్ని ప్రశ్నలున్నాయో నాకు తెలీదు. కానీ మా నెయ్యి గంగమ్మ కథ తెలిస్తే మేమందరం ఎంతలా ఎందుకు కంగారు పడుతున్నామో మీకు అర్థమవుతుంది. మా వాళ్ళు వైద్యుణ్ణి తీసుకొచ్చారు. నేను చిన్నపిల్లనని గంగమ్మ దగ్గరికి రానివ్వడం లేదు. వైద్యుడు గంగమ్మని బాగుచేసేలోపు మనం గంగమ్మ గురించి మాట్లాడుకుందామా? నెయ్యి గంగమ్మ మా ఊరి చిరునామా. మా అందరికీ అన్నం పెట్టే అన్నపూర్ణ. అసలు కథలోకి వెళ్తే మాది ఒక అందమైన పల్లెటూరు. అందరూ వ్యవసాయం చేసుకుని బ్రతికేవారే. మా ఊరికి చెరుకు మిల్లు వెయ్యాలని ప్రభుత్వం వాళ్ళనుకుంటే రంగయ్య అనే వ్యక్తి అడ్డుపడ్డాడంట. ఆ చెరుకు మిల్లు 20 మైళ్ల దూరంలో ఉన్న గ్రామంలో వచ్చింది. రంగయ్య ఆ చెరుకు మిల్లు ఊరికి రాకుండా చేసి ప్రజలకి మేలు జరగకుండా చేశాడని అప్పట్నుంచి రంగయ్యన్న అతని కుటుంబమన్నా ఊరి ప్రజలకి పెద్దగా నచ్చదు. రంగయ్య కాలం చేసిన అతని భార్య గంగమ్మని కూడా సరిగా చూసేవారు కాదు. ఓనాడు గంగమ్మ పెళ్లి పనుల్లో ఉన్న వెంకన్న దగ్గరికి వెళ్లి, ఒరే వెంకీగా, అప్పుడే పెళ్లి చేసుకుంటున్నావేంట్రా? అవును, నీకున్న అలవాట్లన్నీ ఆ పిల్లకి చెప్పావా, లేక అన్నీ దాచిపెట్టి పెళ్ళయ్యాక దాని గొంతు కొయ్యాలని చూస్తున్నావా? అయినా పెళ్ళై వచ్చినాక నీ పెళ్ళామే నిన్ను అడ్డి విరగ్గొట్టి అలవాట్లన్నీ మానేయించిద్దులే కాని పెళ్లి పెట్టుకుని నెయ్యి కోసం నా దగ్గరికి రాలేదెట్రా? నువ్వు తప్ప ఈ ఊర్లో నెయ్యి పోసేవారే లేరనుకున్నావా ఏంటి? ఆ సుబ్బిగాడి దగ్గర తెచ్చుకుంటాను నేను నెయ్యి. నీ దగ్గర అవసరం లేదు. ఏడిసావులే ఎర్రి సచ్చినోడా. మీరందరూ నా దగ్గరికి వస్తారనే కదా నేను నెయ్యి చేసి అమ్ముతున్నాను. ఇప్పుడు వాడి దగ్గర వీడి దగ్గర తెచ్చుకుంటామంటే నా పరిస్థితి ఏంటి? మర్యాదగా ఇంకొక గంటలో నా ఇంటికొచ్చి పెళ్లికి సరిపోయేంత నెయ్యి తీసుకుంటే సరి. లేదా అంతదాకా నువ్వు తెచ్చుకోవలేరా, పెరికి సన్నాసివి అని చెప్పి అక్కడ్నుంచి వెళ్లిపోతుంది గంగమ్మ. ఈవిడిగారు మొగుడు చేసిన పనికి ఊరంతా కోపంగా ఉన్నా ఈవిడ నోటికి తట్టుకోలేక ఈవిడ దగ్గర నెయ్యి కొనవలసి వస్తోంది. ఇప్పుడు పొయ్యి తీసుకోకపోతే రేపు పెళ్లికొచ్చి అందరికీ నా గురించి చెప్పే అవకాశం ఉంది. ఎందుకొచ్చిన కర్మరా నాయన అని పెద్ద గిన్నె పట్టుకుని నెయ్యి కోసం గంగమ్మ ఇంటికి వెళ్తాడు వెంకన్న. ఈ గిన్నెడు నెయ్యి ఎట్టా సరిపోద్దురా? ఇదిగో నీకోసం ఈ పిడత నిండా నెయ్యి పోసుంచాను. మనుషులని పిలిపించుకొచ్చి తీసుకొని పో. అంత నెయ్యి కొనేంత డబ్బులు నా దగ్గర లేవు. ఉన్నంతే ఇవ్వరా? నాకు మా వెంకిగాడి పెళ్లిలో నెయ్యి తక్కువైందంటే పెళ్ళోళ్ల తరపున మాటొచ్చేస్తది కదా. పోపో, త్వరగా తీసుకొని పో అని అనగానే వెంకన్న 2 మనుషులను తీసుకొచ్చి పిడత నిండా ఉన్న నెయ్యిని తీసుకుని వెళ్తాడు. గంగమ్మ ఇంటి గుమ్మం దగ్గర నిల్చుని వీధిలోకి చూస్తూ ఉంటుంది. చాలాసేపటి తర్వాత వచ్చారు అని హడావుడిగా వంటగిన్నెలన్నీ తెచ్చి ముందు పెట్టి సిద్ధం చేస్తుంది. పిల్లలు రండి, మీకోసం ఈరోజు ముద్దపప్పు చేశాను అని పిల్లలందరూ రాగానే అందరినీ వరుసగా కూర్చోబెట్టి అన్నం కూరలు వడ్డించి నెయ్యి వేసి పెడుతుంది గంగమ్మ. బామ్మ, రోజూ మాకు ఇలా అన్నం పెడుతున్నావు కదా, ఇలా పెట్టడం వల్ల నీకే వస్తుంది? ఏ పని చేసినా ఏదో ఒకటి ఆశించే చేస్తాం తల్లి. కొందరు డబ్బు ఆశించి, కొందరు ప్రతిఫలం ఆశించి, ఇంకొందరు పేరు ఆశించి. కాని అవన్నీ నలుగురిలో మన గురించి చూపించేవి. కాని సంతోషం కోసం చేసిన పనులు మనకి ప్రశాంతతని, మనసుకి ఆనందాన్ని ఇస్తాయి. ఈ రెండు మనకి మనం మాత్రమే సంపాదించుకోగలం, వేరే వాళ్ల నుంచి పొందలేము. నువ్వు పెట్టిన ముద్దపప్పు నెయ్యి నచ్చడం వల్ల తినడం కోసం ఉన్నాంలే కాని లేదంటే నీ భాష అర్థం కాక ఎప్పుడో పారిపోయేవాళ్లం గంగమ్మ. సరే, అదంతా మీకు అనవసరం. మీకేం కావాలో, ఎంత కావాలో అంతా తినే వెళ్ళండి అని వాళ్ళకి కావలసినంత వడ్డించి తిన్న తర్వాత పిల్లలు కాసేపు గంగమ్మ దగ్గర ఉన్న ఆవులతో, వాటి పిల్లలతో ఆడుకుని వెళ్లిపోతారు. అలా రోజు కొనసాగుతూనే ఉంటుంది. ఎప్పటిలాగానే గంగమ్మ ఒకరోజు మధ్యాహ్నం పిల్లల కోసం ఎదురుచూస్తూ ఉన్నా ఎంతసేపటికి పిల్లలు రాకపోవడంతో గంగమ్మకి ఏమీ అర్థం కాలేదు. అటూ ఇటూ తిరుగుతూ పాకలో ఉన్న ఆవుల దగ్గరికి వెళ్లి, ఒరే రాముడు, భీముడు, ఈరోజు పిల్లలు రాలేదేంట్రా అని పిల్లల గురించే మాట్లాడుతూ ఉంటుంది. అలా 2-3 రోజులు గడిచిపోతాయి. ఒరే రాముడు, నాకేదో భయంగా ఉందిరా. ఎప్పుడూ క్రమం తప్పకుండా వచ్చే పిల్లలు
2-3 రోజులుగా రాలేదంటే వాళ్ళకేమైందో అని కంగారుగా ఉందిరా అని గంగమ్మ మాట్లాడుతూ ఉంటే రాముడు అనే ఆవు తన మెడకున్న తాడు వదిలించుకుని వెళ్తూ ఉంటుంది. ఒరే రాముడు, ఆగరా, ఎక్కడికి వెళ్తున్నావు అని ఆవు వెంటే వెళ్తూ ఉంటుంది. ఆవు నేరుగా గౌరీ ఇంటికి వెళ్లి ఆగుతుంది. వచ్చావా అమ్మా? రా, ఇంకా నా బిడ్డ ప్రాణాలతో ఉందా లేదా అని చూడ్డానికొచ్చావా? నువ్వు రోజు మాకు తెలియకుండా వాళ్ళకేం పెట్టావో ఏమో ఇలా అయిపోయారు. వాళ్ళ ప్రాణాలతో ఆడుకోవడం నీకంత ఆనందంగా ఉందా? ఏం మాట్లాడుతున్నావు? మీరందరూ నా కుటుంబం. మీ ప్రాణాల మీదకు తెచ్చి నేను ఆనందం పొందడమేంటే? మతుండేం మాట్లాడుతున్నావా? జరుగు, ఇంతకీ గౌరీ ఎక్కడా అని నేరుగా గౌరీ దగ్గరికి వెళ్లి గౌరీ పక్కనే ఉన్న పిల్లని కూడా తీసుకుని తన ఇంటికి వెళ్లిపోతుంది గంగమ్మ. తన వెంటే ఊరి ప్రజలందరూ వెళ్లేసరికి పిల్లలని ఇంట్లోకి తీసుకుని వెళ్లి తలిపేసుకుంటుంది. ఈ మోసల్దే మన పిల్లల్ని ఏదో చెయ్యాలని చూస్తోంది. దీన్నుంచి మన పిల్లలని కాపాడుకోవాలంటే ఊరి పెద్దని తీసుకుని రావాల్సిందే. ఆయనతో మాట్లాడి ముసల్దాన్ని ఊరు నుంచి వెళ్లగొట్టేలా చెయ్యాలి. అప్పుడు మాత్రమే మన పిల్లలని మనం కాపాడుకోగలం అని అనేసరికి ఊరందరూ ఆమె మాటకి అంగీకరించి ఊరి పెద్దని తీసుకుని అక్కడికొస్తారు. ఊరి పెద్దని తీసుకునొచ్చేసరికి పిల్లలందరూ ఎంతో సంతోషంగా ఆవులతో ఆడుకుంటూ ఉంటారు. నువ్వేనా వీళ్ల తరపున మాట్లాడే పెద్ద మనిషివి? సరే, అసలేమైందో చెప్తాను విను. వీళ్ళందరూ నా కుటుంబం. వీళ్ళు నా మనవలు, మనవరాండ్లు. వీళ్ళ అమ్మా నాన్నలు సరిగా భోజనం పెట్టలేక ఒక్క పూట తిండి పెట్టడం కూడా కష్టమైపోతుంది. అందుకే నేను రోజూ వీళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టాలని చూస్తున్నాను. కాని నా మీదున్న కోపంతో వీళ్ళు కొద్ది రోజులుగా పిల్లలని నా దగ్గరికి రానివ్వలేదు. దాంతో సరైన తిండి లేక పిల్లలు నీరసంతో మంచం పట్టారు. ఇప్పుడు కడుపు నిండా తిండి పెట్టి కాసేపు నిద్రపుచ్చేసరికి ఇదిగో ఇలా చలాకీగా అయ్యారు. వీళ్ళందరూ నా కుటుంబమే. ఈ దేవవ్రతపు గంగమ్మ తన కుటుంబానికి ఎప్పటికీ అన్యాయం చేయదు. దేవవ్రతపు గంగమ్మ అంటే నువ్వు దేవవ్రతపు రంగయ్య భార్యవా? అవును, అతగాడి భార్యనే ఈవిడ. ఆయనేమో చెరుకు మిల్లు ఊరిలోకి రాకుండా చేసి మా కడుపులు కొట్టాడు. ఈవిడేమో మా పిల్లలని మాకు దూరం చెయ్యాలని చూస్తోంది. ఆవిడ ఇంత చెప్పిన తర్వాత కూడా అర్థం కాలేదారా నీకు? నీవు నీ పిల్లలకి పెట్టలేని తిండి రోజూ ఆవిడ పెడుతోంది. ఇంకా తన భర్త మీ కడుపు కొట్టలేదు. మీ పంట పొలాలు నాశనమై మీ జీవితాలు పాడవకుండా కాపాడాడు. దూరం నుంచి చూస్తే కొండ చాలా నునుపుగానే కనిపిస్తుంది. అలాగే మనకి 20 మైళ్ల దూరంలో ఉన్న చెరుకు మిల్లు ఉన్న ఊరిని ఒకసారి చూడండి. ఆ మిల్లు చుట్టూ కొన్ని ఎకరాల వరకు పంటలు పండక పొలాల్లో నీరంతా కలుషితమై వాళ్లు ఎన్నెన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఆ దేవవ్రతపు రంగయ్య ఎవరి కడుపులో కొట్టలేదు. పంటల మీద ఆధారపడి ఉన్న ఈ ఊరు ఎడారి కాకుండా కాపాడాడు. ఇప్పుడు ఈవిడ మీ పిల్లల జీవితం పాడవకుండా కాపాడుతుంది. గంగమ్మ, ఎవరు నీతో ఉన్నా లేకున్నా నేను నీతో ఉంటాను. నీ నెయ్యి వ్యాపారాన్ని పక్క ఊర్లకు కూడా విస్తరించి వచ్చిన డబ్బులని ఊరి బాగు కోసం వాడదాం. అయ్యా, ఇంత మంచి పనిలో నేను భాగస్వామినవుతాను, కాదనకండి. అలా ఒక్కొక్కరు ఊరందరూ గంగమ్మ నెయ్యి చేయడంలో పక్క ఊరికి తీసుకెళ్లి అమ్మడంలో సహాయం చేస్తుంటారు. అలా గంగమ్మ నెయ్యి విపరీతమైన వ్యాపారం జరగడంతో చాలా డబ్బులొస్తాయి. దాంతో పిల్లలు చదువుకోవడానికి ఒక పాఠశాల కట్టించి ప్రతి ఒక్కరికి సరైన భోజనం అందేలా ఏర్పాట్లు చేస్తారు. అలా ఊరంతా ఎంతో గొప్పగా ఉంటుంది. కొద్ది రోజులకి గంగమ్మ ఆరోగ్యం క్షీణించి కుప్పకూలిపోతుంది. గంగమ్మ మా అందరికీ అమ్మ, మేమే ఆవిడ కుటుంబం అని మాట్లాడుతూ ఉండగానే గంగమ్మ చనిపోయిందన్న విషయం తెలుస్తుంది గౌరీకి. ఊరందరూ గంగమ్మ అంత్యక్రియలు చాలా ఘనంగా జరిపిస్తారు. ఊరి పేరుని నెయ్యి గంగమ్మ గ్రామంగా నామకరణం చేస్తారు. ఆ రోజు నుంచి నెయ్యి గంగమ్మ లేకపోయినా ఆవిడ పద్ధతిని తప్పకుండా ప్రజలందరూ ఆవిడ బాటలోనే నడుస్తూ ఊరంతా ఒక కుటుంబంలా కలిసి ఉంటారు. ఇప్పటికీ మన రాష్ట్రంలో నెయ్యి గంగమ్మ గ్రామం గంగమ్మ పద్ధతినే కొనసాగిస్తూ నీతి తప్పకుండా న్యాయంగా నెయ్యి వ్యాపారం చేస్తూ పెద్ద పుణ్యక్షేత్రాలకు నెయ్యిని అందిస్తూ అందమైన ఊరు ఒక కుటుంబంలా కొనసాగుతోంది. కేశవ పొలంలో పనిచేస్తూ ఉండగా నర్సయ్య అక్కడికొచ్చాడు. ఒరే కేశవ, ఇంట్లో మీ అమ్మని అలా మంచానికి వదిలేసొస్తే ఎలారా? ఏదో ఒక వైద్యుని దగ్గరకు తీసుకుని పోకపోయావా? అప్పుడేమైనా రోగం తగ్గి కాస్త మునుపట్లా మారే అవకాశం ఉందేమో కదా. వైద్యుడి దగ్గరికి తీసుకుని పోయినప్పుడల్లా అప్పటి వరకు కూడబెట్టిన డబ్బులన్నీ అయిపోతున్నాయి. కానీ ఏం లాభం ఉండడం లేదు. మళ్లీ కొద్ది రోజుల పాటు కష్టపడి డబ్బులు కూడబెట్టడం, ఇంకొక వైద్యుడి దగ్గరకు తీసుకుని పోవడం, మళ్లీ అక్కడ కూడా నయం కాకపోతే మళ్లీ కూడబెట్టుకోవడం, ఇంకొకటి దగ్గరకు తీసుకుని పోవడం. ఇలా ఇప్పటికీ సుమారు మన ఊరిలో ఉన్న 5 వైద్యులతో కలిపి
మొత్తం 8 నుంచి 9 మంది దగ్గరికి తిప్పాను. కానీ అమ్మకేమైందని ఎవరూ సరిగా చెప్పడం లేదు. మళ్ళీ ఇలా పనులు చేసి డబ్బులు కూడబెడుతున్నాను. చూస్తూ చూస్తూ అమ్మని అలా వదిలేయలేను కదా. అందరి వైద్యుల దగ్గరకు తిప్పావులే కాని ఒకరిని మర్చిపోయావురా. అంత గొప్ప వైద్యుడా తాత? ఎక్కడ ఉంటాడో చెప్పు, వెంటనే వెళ్ళి కలుస్తాను. మన ఊరిలోనే ఉంటాడు, కాని వైద్యుడు కాడు, తాయెత్తులు కడతాడు. ఎంత పెద్ద రోగమైనా ఇట్టే నయమైపోతుంది అంటే నమ్ము. అబ్బా చెప్పావులే తాత, మా అమ్మ చెప్పినట్టే చెప్తున్నావు. తాయెత్తు కట్టుకుంటే రోగం నయమయ్యేటట్టయితే ఈ వైద్యులెందుకు, ఈ చదువులెందుకు? అందరూ తాయెత్తులు కట్టడమే నేర్చుకునేవాళ్లు కదా. నీలాంటి వాళ్లతో ఇదేరా సమస్య. చూసి తెలుసుకోరు, చెబితే నమ్మరు. నువ్వు నమ్మిన రోజు నువ్వే నమ్ముతావు. ఇది ఒకరు చెప్తే అర్థమయ్యేది కాదు. ఖచ్చితంగా చెప్తున్నా, ఏదో ఒకరోజు నువ్వు మీ అమ్మని అతని దగ్గరికి తీసుకుని వెళ్ళి తాయెత్తు కడతావు చూడు. నా నమ్మకం నాది, నీ మూర్ఖత్వం నీది. సరేగాని ఆకలేస్తుంది. అవ్వ ఈరోజు ఏం కూర చేసింది? కనీసం ఈరోజైనా కూర చేసిందా, లేక పచ్చడి మెతుకులేనా? ఈరోజు పప్పు చేసింది. నువ్వు కూడా తిందువురారా మనవడా అని పిలిచేసరికి కేశవులు కూడా తినడానికి వస్తాడు. ఇద్దరూ కలిసి పొలం గట్టున కూర్చుని అన్నం తింటారు. సాయంత్రం వరకు అక్కడే పనిచేసుకుని ఇంటికి వెళ్తాడు కేశవ. ఏరా కేశవ, ఈరోజు ఆలస్యమైందేంట్రా? అమ్మా, పని పూర్తి చేసుకుని వస్తుంటే దారిలో మంగమ్మత్త కలిసి పక్కూరిలో ఉన్న వైద్యుడి గురించి చెప్పింది. ఆయన పెద్ద చదువుకొని వచ్చాడంటే 2 మాసాల కిందే వైద్యం చేయడం మొదలుపెట్టాడంట. కొద్ది రోజుల్లోనే ఆయన పేరు ఖ్యాతి బాగా సంపాదించాడట. దాని గురించి మాట్లాడుతూ ఉంటే ఆలస్యమైంది. రేపే వెళ్ళి ఆయన్ను కలిసి నీ గురించి చెప్పేసొస్తా. నీకెన్నిసార్లు చెప్పాన్రా, ఒకసారి మన ఊరిలో ఉన్న అతని దగ్గరికి వెళ్ళి ఒక తాయెత్తు పట్టుకురమ్మని. నేను కూడా చాలాసార్లు చెప్పానమ్మా, తాయెత్తుకి రోగం ఎలా తగ్గుతుంది అని. మందు కడుపులో పడితే అది ఒంట్లో పనిచేస్తే రోగం తగ్గుతుంది, కానీ తాయెత్తు దారం కడితే ఎలా తగ్గుతుందమ్మా? మీలాంటి మూఢనమ్మకాలు నమ్మేవాళ్ళు ఉండబట్టే అలాంటి వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు. నేను రేపు వెళ్ళి ఆ వైద్యుణ్ణి కలిసేసొస్తాను. సరేరా, నీ ఇష్టం. ముందైతే అన్నం తిను, మళ్ళీ పొద్దున్నే వెళ్ళాలి అంటున్నావు కదా. కేశవ తల్లికి అన్నం తినిపిస్తూ తాను కూడా తినేస్తాడు. ఉదయాన్నే కేశవ పక్క ఊరి వైద్యుడి కోసం వెళ్తాడు. అక్కడికి వెళ్లి చూడగా అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యకి సేవ చేస్తూ కనిపిస్తాడు. అయ్యా, నా పేరు కేశవ, పక్కూరు నుంచి వచ్చాను. మా అమ్మకి మీతో వైద్యం చేయించాలని అనుకుంటున్నాను అని తన తల్లి గురించి పూర్తిగా చెప్తాడు కేశవ. సరే, నేను ఒక మందిస్తాను. వారం రోజుల పాటు వాడు, ఖచ్చితంగా తగ్గిపోతుంది అని లోపలికి వెళ్లి ఏవో మందులు తీసుకునొచ్చి వైద్యుడు కేశవుడికి ఇచ్చి ఎలా వాడాలో కూడా చెప్తాడు. కేశవ మందుకు తగిన డబ్బు ఇచ్చి ఇంటికి వెళ్తాడు. వైద్యుడు చెప్పిన విధంగానే క్రమం తప్పకుండా మందు వాడతారు. కాని తల్లిలో ఏమాత్రం ఫలితం కనిపించకపోవడంతో మళ్లీ వైద్యుణ్ణి కలవడానికి వెళ్తాడు. కాని వైద్యుడి ఇంటికి వెళ్లేసరికి అక్కడ వైద్యుడు మాత్రం కనిపించలేదు. అతని కోసం ఎంతసేపు ఎదురుచూసినా అతని జాడ మాత్రం లేదు. ఇంతసేపటి నుంచి ఎదురుచూస్తున్నా వైద్యుడు కనిపించడం లేదంటే ఎటైనా వెళ్ళి ఉంటాడా? సరే, ఒకసారి ఇంట్లో వాళ్ళని కనుక్కుంటే సరిపోతుంది కదా అని ఇంట్లోకి వెళ్లి వైద్యుడి భార్యను అడుగుతాడు. ఎంతకీ తనకు వచ్చిన జబ్బు తగ్గకపోవడంతో పక్కూరికి వెళ్లి తాయెత్తు తీసుకురావడానికి వెళ్లాడని చెప్తుంది ఆమె. ఏంటి, ఈయన ఒక వైద్యుడు అయ్యుండి తాయెత్తు కొనుక్కురావడానికి వెళ్ళాడా? ఇదేదో విచిత్రంగా ఉందే. ఆయన నిజంగా వైద్యుడేనా, లేక వైద్యం పేరు చెప్పి జనాలను మోసం చేస్తున్నాడా? సరే, అక్కడికి వెళ్ళి ఆయనే కనుక్కుంటే సరిపోతుంది కదా అని తాయెత్తు కట్టే చోటుకు వెళ్తాడు. అప్పుడే తాయెత్తు తీసుకుని వస్తున్న వైద్యుడు కనిపిస్తాడు. అయ్యా, మీరసలు వైద్యులేనా, లేక వైద్యం పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారా? లేకపోతే అంత చదువు చదివిన మీరు ఇలా తాయెత్తు మీద ఆధారపడ్డమేంటి? నాకైతే అంతు చిక్కడం లేదు. డబ్బు కోసం మాటలు చెప్పి అమ్మడమయ్యా ఈ పని. దీన్ని మీరెలా నమ్ముతున్నారు? కేశవ, నా భార్యకి నా వైద్యం మీద కన్నా ఈ తాయెత్తు మీదే ఎక్కువ నమ్మకం ఉంది. ఎన్ని మందులు వాడినా నమ్మకం లేని చోట వైద్యం నిలబడదు. అందుకే తన నమ్మకం గురించి ఈ తాయెత్తుని తీసుకుని వెళ్తున్నాను. ఇప్పుడు తీసుకుని వెళ్ళి నా భార్యకి కడతాను. జబ్బు తగ్గితే నా మందు వల్ల తగ్గిందా, తాయెత్తు వల్ల తగ్గిందా అని అనవసరం. నా భార్య సంతోషంగా ఉండడం నాకు ముఖ్యం అని చెప్పేసి వెళ్ళిపోతాడు. కేశవుడు కూడా కాస్త ఆలోచనలో పడి తాయెత్తు తీసుకోవడానికి ఇంట్లోకి వెళ్తాడు. బాబూ కేశవ, వైద్యుడు నువ్వు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. నీకొక విషయం చెప్తాను, కాస్త పక్కకొస్తావా? చెప్పండి. చూడు బాబూ,
నేను డబ్బు కోసం ఈ పని చేస్తున్నాను నిజమే, కానీ కేవలం డబ్బు కోసం మాత్రమే చేయడం లేదు. చిన్న చిన్న జబ్బులకి కూడా భయపడేవాళ్ళయ్యా మన ప్రజలు. నేనీ తాయెత్తులో మహత్యం ఏమీ పెట్టడం లేదు. వాళ్ళకి నమ్మకాన్ని ఇస్తున్నాను. వాళ్ళు జబ్బు తగ్గిపోతుంది అని నమ్మకం ఇస్తున్నాను. వాళ్ళు తగ్గుతుందని నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళ ఆత్మస్థైర్యమే ఆ జబ్బుని తగ్గిస్తుంది. నేను వాళ్ళకిచ్చేది ఈ సత్తు రేకు బిళ్ళని కాదు, వాళ్ళ జబ్బు తగ్గుతుందన్న నమ్మకాన్ని. ఆ నమ్మకమే వాళ్లను నిలబెడుతుంది. నీకింకొక విషయం చెప్తాను విను. నా భార్యకి నీలాగే నా తాయెత్తుల మీద నమ్మకం లేదు. తనకొచ్చింది సాధారణ జ్వరం మాత్రమే. ఇందాక నీతో మాట్లాడాడే ఆ వైద్యుడి దగ్గరికి వెళ్ళి మందు అడిగాను. ఆయన అలసటతో వచ్చిన జ్వరానికి ఏ మందు అవసరం లేదు, కాస్త ఎక్కువ నిద్రపోతే సరిపోతుంది అని చెప్పాడు. కాని నా భార్య నమ్మలేదు. తనకేదో అయిపోతుంది అనుకుని అప్పుడు ఆయన వచ్చి మంచినీళ్ళని వేడిచేసి ఇచ్చి మందు అని చెప్పి తాగించాడు. నా భార్య నమ్మకంతో తాగింది. జ్వరం తగ్గింది. దీనికి కారణం నమ్మకం కాదంటావా? అయ్యా, ఇన్ని రోజులు ఇవన్నీ మూఢనమ్మకాలని తలిచాను. కాని మనం ఏదైనా బలంగా కోరుకుంటే జరుగుతుంది అన్న విషయాన్ని మరిచాను. మీరు మా అమ్మకి ఒక తాయెత్తివ్వండి. అది తీసుకువెళ్ళి మా అమ్మకి కడతాను. ఆ నమ్మకంతో అయినా అమ్మ జబ్బు తగ్గుతుందేమో చూస్తాను. చూడు బాబు, కేవలం తాయెత్తు మీ అమ్మ నమ్మకం నిలబడుతుంది. కాని ఒంట్లో ఉన్న జబ్బు తగ్గాలంటే వైద్యుడిచ్చిన మందును కూడా ఇవ్వు. ఆ మందు మీ అమ్మ శరీరంలో ఉన్న జబ్బుని తగ్గిస్తుంది. నేనిచ్చే తాయెత్తు మనసులో ఉన్న భయాన్ని తగ్గిస్తుంది అని అంటాడు. తర్వాత ఒక తాయెత్తు తయారుచేసి కేశవుడికిస్తాడు. కేశవుడు ఆ తాయెత్తు తల్లికి కట్టి వైద్యుడిచ్చిన మందు కూడా వేస్తాడు. అలా కొద్ది రోజులు గడిచేసరికి తన తల్లి లేచి తిరగడం చూసిన కేశవుడు ఎంతో సంతోషిస్తాడు. వెంటనే వైద్యుడి దగ్గరకు మరియు తాయెత్తులు కట్టే వ్యక్తుల దగ్గరకు వెళ్లి తన తల్లి ఆరోగ్యం మెరుగుపడిన విషయం తెలిపి ఇద్దరికీ కృతజ్ఞతలు చెప్తాడు. అలా కేశవుడు తన తల్లితో హాయిగా జీవిస్తూ ఉంటాడు.